అప్పటి నుంచి ఏఎస్ఐ వాళ్ళు ఈ మందిరాన్ని టేక్ ఓవర్ చేసుకొని మిగిలిన మందిరాన్ని, మిగిలిన విగ్రహాలని, శిల్పాలని, మూర్తుల్ని, స్తంభాలని అన్నిటిని సంరక్షిస్తూ ఉన్నారు అమిగోస్. సుమారు ఈ టెంపుల్ వచ్చి 350 ఏళ్ళు దాకా మట్టిలోనే కప్పేసి ఉండింది. చూశారు కదా, వాళ్ళు బలవంతంగా ఈ మందిరాన్ని పూడ్చిపెట్టినా సరే ప్రకృతి తన సనాతన రహస్యాలను బయటకు పెట్టింది. అంతే అమిగోస్, సనాతన ధర్మం అంటేనే ప్రకృతి, ప్రకృతి అంటేనే సనాతన ధర్మం. అమిగోస్, నిజంగా ఈ టెంపుల్ ఉంది, సేమ్ టు సేమ్ కోనార్క్ సన్ టెంపుల్ ఏ విధంగా ఉందో అలానే ఉంది, అంతే పెద్దగా ఉంది. ఆర్కిటెక్చర్ కూడా అలానే ఉంది అమిగోస్. కింద బేస్ ఉంది, ఆ బేస్ పైన 7 అంతస్తుల మందిరం. ఏ మందిర్ హై 7 మంజిల్ తక్ అమిగోస్. 7 స్టోరీడ్ టెంపుల్. అంత పెద్ద టెంపుల్ని కూల్ చేసి ఒక మసీద్ని అయితే కట్టారు ఇక్కడ అమిగోస్. ఆ మస్జిద్ని కట్టించింది ఔరంగజేబ్. ఆ మస్జిద్ పేరు ఆలంగిరి. ఆలంగిర్ వచ్చి ఔరంగజేబ్ బిరుదు అంటే ప్రపంచాన్ని జయించినవాడు అని అర్థం. ప్రపంచాన్ని జయించినవాడా? ఛత్రపతి సంభాజీ మహారాజ్ని క్రూరంగా హత్య చేసిన తర్వాత ఔరంగజేబ్ తన కోటలో నుంచి బయటికి రావడానికి కూడా భయపడ్డాడు. జీవితాంతం అదే భయంతో చివరిదాకా కుమిలి ఆ భయంతోనే చచ్చిపోయాడు. అలాంటివాడు ప్రపంచాన్ని జయించినవాడా? క్యా బాత్ హై.